హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? పార్ట్ 1లో మనం ఈ కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు ఈ పార్ట్ 2లో ఎలా ఐరన్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇక్కడ క్యాన్వాస్ పేపర్కి ఏంటి అంటే ఒక సైడ్ కాటన్ ఉంటుందన్నమాట, అంటే దూదులాగా ఉంటుంది, ఇంకోవైపు చిన్నగా షైనింగ్ వస్తుంది. చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. చూసారా, షైనింగ్గా చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి కదా. దీనివల్ల మనకి క్లాత్కి స్టిక్ అవుతుంది అనమాట. సో ఏదైతే షైనింగ్ ఉందో అది క్లాత్ పైన ఉండేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను షైనింగ్ ఉండేది క్లాత్ పైన పెట్టుకున్నాను, కాటన్ది పైన పెడుతున్నాను. సో ఆ షైనింగ్ దీనివల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది స్టిక్ అవుతుంది. ఇక్కడ ఖర్చులకే అన్నట్టు ఒక పావించి విడిచిపెట్టుకొని ఇలా కట్ వర్క్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా అంతేనండి, జస్ట్ హీట్ మీద 2 times అటు ఇటు అనేస్తే నీట్గా స్టిక్ అయిపోతుంది. సేమ్ ఇదే రకంగా ఇంకో హ్యాండ్కి కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకుంటే మనకి ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది పల్చగా ఉన్నా కూడా స్టిఫ్గా ఉంటుందన్నమాట ఈ కట్ వర్క్ అనేది. సో స్టిచ్చింగ్ వీడియో ఇక్కడ నాకు ఒకటి మిస్ అయిందండి. ఇక్కడ ఏంటంటే క్యాన్వాస్ పేపర్ పైన నేను స్టిచ్ చేశాను అనమాట. ఆ స్టిచ్చింగ్ అనేది మిస్ అయింది ఆ వీడియో. సో ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దానికి ఒక పావించి ఖర్చు విడిచిపెట్టుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలి. కొంతమంది క్యాన్వాస్ పేపర్ పక్కన స్టిచ్ చేస్తారు, క్యాన్వాస్ పేపర్ పైన స్టిచ్ చేస్తారండి. మన ఛానల్లో ఆల్రెడీ క్యాన్వాస్ పేపర్ పక్కన స్టిచ్ చేసింది ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఇలా పావించి ఖర్చుతోటి కట్ చేసేసుకొని ఏవైతే ఆ కట్ వర్క్ ఉంటుందో కట్టింగ్ అనేది, ఆ కట్టింగ్ దగ్గర చిన్నగా ఇలా సిజర్తో టక్స్ అనేవి స్టిచ్చుకోవాలన్నమాట. థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోండి. ఇన్ కేస్ థ్రెడ్ కట్ అయిపోయిందంటే మొత్తం పాడైపోయింది. సో థ్రెడ్ కట్ అవ్వకుండా కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్స్ తోటి లోపలికి పుష్ చేస్తే మనకి కట్ వర్క్ అనేది వస్తుంది. ఇలా మొత్తం నెయిల్ తోటి మన ఫింగర్స్ తోటి ఇలా పుష్ చేసి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఏదైతే మనకు వచ్చిందో దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఖచ్చితంగా, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఈ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కనబడకుండా లోపలికి తోస్తూ వేసుకోండి. సో మొత్తం వేసాక చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను ఒక హ్యాండ్కి స్టిచ్ చేస్తాను. ఇది మొత్తం వేసాక ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇవి బ్లౌజ్కి హ్యాండ్స్ అనమాట, ఇలా ఉంటుంది. అదే మనం డ్రెస్సెస్కి స్టిచ్ చేసామనుకోండి 3/4 హ్యాండ్స్కి ఇలా పెడతాం కదా, చూసారా ఇలా కనిపిస్తుంది అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.